ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజలకు 2 లక్షల వరకు అప్పుడు ఆరోగ్య బీమా రాజశేఖర్ రెడ్డి గారు ఈ పథకంని అమలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రతి పల్లెలో ఉచిత వైద్య సౌకర్యం అందరూ వినియోగించుకున్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 10 లక్షల వరకు ఈ తేదీ నుండి అమలు చేయబోతున్నారు. ఆరోగ్య బీమా వీడియో పూర్తి వరకు చూడండి. మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తి వరకు చూడండి. ఆరోగ్యశ్రీ అనునది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునకు చెందిన ఒక ప్రజారోగ్య కార్యక్రమం. ఈ పథకాన్ని 2007 ఏప్రిల్ 1న రాజీవారోగ్యశ్రీ అనే పేరుతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారులో ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ నందమూరి తారక రామారావు ఆరోగ్య సేవగా పేరు మార్చింది. ఈ ఆరోగ్యశ్రీ పథకం ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య బీమా పథకంగా గుర్తింపు పొందింది. ఈ పథకం కింద అర్హులైన పేద రోగులకు ఉచితంగా వైద్య సేవలందిస్తారు. వైద్య సేవలందించడంతో పాటు రవాణా, భోజన, వసతి సదుపాయాలను కల్పిస్తారు. కొత్తగా తెలంగాణ ప్రజలకు ఉత్తమ ఆరోగ్య సేవలు అందించాలనేదే తన ఆశయమని సీఎం రేవంత్ తెలిపారు. WF సదస్సులో హెల్త్ కేర్ డిజిటల్ కారణపై సీఎం రేవంత్ అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు 10 లక్షల రూపాయలు వరకు వైద్య సదుపాయం అందిస్తున్నట్లు తెలిపారు. 4 కోట్ల ప్రజలకు అందిస్తాము అని తెలిపారు. అయితే చూసుకోవచ్చు, తెలంగాణ ప్రజలకు ఉత్తమ ఆరోగ్య సేవలు అందించవలసిందే తన ఆశయమని సీఎం రేవంత్ తెలిపారు. WF సదస్సులో హెల్త్ కేర్ డిజిటల్ కారణపై ఆయన మాట్లాడారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు 10 లక్షల వరకు వైద్య సదుపాయం అందిస్తున్నట్లు తెలిపారు. 4 కోట్ల ప్రజలకు డిజిటల్ హెల్త్ రికార్డులు తయారు చేస్తున్నామని, వాటికి ఇంకాస్త టైం కావాల్సి ఉందని అయితే చెప్పడం జరిగింది సీఎం. ఈ పథకంపై అయితే సీఎం రేవంత్ అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. దీనిపై అయితే ఇదైతే ఆల్రెడీ అయితే అమలుకి వచ్చింది, కానీ ఇంకనైతే జనంలోకి అయితే రాలేదు. ఇంకా మరికొన్ని రోజులలోనైతే అందరికైతే ఇదైతే పెంచుకునేలనైతే ఇంకనైతే అంశాలు అయితే రానున్నాయి.